అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కంపెనీలో జాయిన్ అవ్వచ్చా? సర్వై అవుతామా కంపెనీలో? అంటే ప్రాక్సీస్. రజనీకాంత్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదని. సేమ్ ఇక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఎన్నో రీజన్స్ వలన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది. లైక్ ఫ్రెషర్ కంపెనీలు డెవలపర్ రోల్స్ ఇవ్వకపోవడం వల్ల, కెరియర్ గ్యాప్ వల్ల, ఇంకా చాలా రీజన్స్ వల్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఎవరికి చెప్పకూడదు? ఫస్ట్ చేయాల్సింది అదే. రూరల్ ఏరియాస్, గ్రామీణ ఏరియాస్ లో ప్రాపర్ గైడెన్స్ లేక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతుంటారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు ఇండియా ఒక్కసారి చూడండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంత సఫర్ అయ్యాడంటే నేను చెప్తాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ లో ఎలా సర్వై అవ్వచ్చో, ఎలాంటి వాళ్ళు సర్వై అవుతారు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాచ్ టిల్ ఎండ్ వితౌట్ స్కిప్పింగ్. ఈ వీడియో ఫుల్ గా చూడండి, అసలు స్కిప్ కూడా చేయొద్దు. కంపెనీస్ లో, ఆఫీస్ లో రియల్ టైమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఆఫీస్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తాం. ఎవరు చెప్పరు ఇలాంటి విషయాలు. జెన్యున్ గా నేను చెప్తా, ఉన్నది ఉన్నట్టుగాని. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 seconds టైం తీసుకొని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పొద్దు. 3-4 months ఎవరికి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు ఈ వీడియోలో నేను చెప్తా. మీ పేరెంట్స్ ఆర్, రిలేటివ్స్ ఆర్, ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకు చెప్పొద్దో ఈ వీడియోలో మీకు చెప్తా. చాలా మందికి తెలియదు. ఫేక్ ఎక్స్పీరియన్సెస్ 2 types. ఫస్ట్ కేసులో మీకు ఆల్రెడీ జెన్యున్ ఎక్స్పీరియన్స్ వేరే స్కిల్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సపోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పైన 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మీరు డెవలపర్ గా వేరే కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. డెవలపర్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోనో ఎలానో ఆఫర్ అయితే తెచ్చుకున్నారు అనుకో. ఈ కేసులో మీరు ఈజీగా సర్వై అవ్వచ్చు. ఎందుకంటే మీరు స్కిల్స్ నేర్చుకునే కదా జాబ్ అయితే క్రాక్ చేస్తుంటారు. సో మీకు కోడింగ్ అర్థం అవుతుంది అట్లీస్ట్. ఇన్ కేస్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ అని మీ మేనేజర్ ఆర్ కొలీగ్స్ తెలిసిన పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. మినిమం నీకు కాన్సెప్ట్స్ అయినా తెలిసింటాయి. వర్క్ కొంచెం ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. సో ఈ కేసులో నిన్ను ఫైర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. క్వాలిటీ వర్క్ అయితే ఇనిషియల్ డేస్ లో ప్రొడ్యూస్ చేయలేవు, తర్వాత స్లోగా పికప్ అవ్వచ్చు. సో ఇలాంటి కేసులో ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. నీకు అట్లీస్ట్ ఎవరితో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది, ఎలాంటి డౌట్స్ అడగాలో అర్థమవుతుంది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఈ కేసులో ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఈ కేసులో మీరు సర్వై అవ్వచ్చు. మాక్సిమం ఫ్రెషర్స్ కి డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే అసైన్ చేయరు. సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ మానిటరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇలాంటివి అసైన్ చేస్తారు. సపోర్టింగ్ రోల్ ఆర్ మానిటరింగ్ రోల్ లోనే అసైన్ చేస్తారు. అప్పుడు మీరు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి కేసులో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం తప్పులేదు. 90% సర్వై అవ్వచ్చు. నేనైతే 100% సర్వై అవ్వచ్చు అని చెప్తా. ఎక్స్పీరియన్స్ తక్కువ పెట్టుకుంటే బెటర్. డోంట్ గో మోర్ దెన్ 4 years. ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, బిలో 3 years అలా. సో ఫైనల్ గా ఫస్ట్ కేసులో ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సెకండ్ కేసు ఫేక్ ఎక్స్పీరియన్స్. ఇది కొంచెం రిస్క్, చాలా రిస్క్. ఈ కేసులో అసలు ఐటీ ఎక్స్పీరియన్సే ఉండదు. టోటల్ ఐటీ ఎక్స్పీరియన్సే ఫేక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 3 years ఇంట్లో ఖాళీగా ఉంటాం. కెరియర్ గ్యాప్ ఉంటుంది. జాబ్ కూడా ఎవరో ఇప్పించుంటారు మనీ పే చేసో ఆర్ ఇంకా బ్యాక్ డోర్ జాబ్స్ ఆర్ సమ్ అదర్ వేస్. సేమ్ ఇలాంటి సెకండ్ కేసులో నా ఫ్రెండ్ ఒకడు కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాడికి ఏమైందో నేను చెప్తా. వాడి సిచ్యువేషన్ ఎంత కష్టంగా ఉందో ఈ వీడియో కంటిన్యూషన్ లో చెప్తా. ఇన్ కేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో పడితే వాళ్ళు చాలా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నట్టే. వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళ బిహేవియర్ లోనూ తెలిసిపోతుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ లోనే అర్థమవుతుంది. డెవలపర్ గా అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అసలు కోడింగ్ కూడా అర్థం కాదు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో మనం సర్వై అవ్వచ్చు అంటే, ఇన్ కేస్ మీకు మానిటరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ సపోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో అయితే సర్వై అవ్వచ్చు. ఎందుకంటే వాటికి స్కిల్స్ అవసరం లేదు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఈజీగా సర్వై అవ్వచ్చు. అప్పుడు కొంచెం కష్టపడినా చాలు. సెకండ్ కేసులో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో సర్వై అవ్వలేమా అంటే అవ్వచ్చు. వాటికి కూడా కొన్ని ఉన్నాయి. వాటి ఈ వీడియో ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి అసైన్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అట్లీస్ట్ కోడింగ్ స్కిల్స్ అయినా ఉండాలి. పాసిబుల్ ఉన్నంత వరకు సెకండ్ కేసులో ఉండొద్దండి. ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి 1 or 2 years. అప్పుడు బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడు కేస్ 1, కేస్ 2 ఫేక్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఒక డెవలపర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకునే చెప్తున్నాం. విచ్ కేస్ వీ కెన్ సర్వైవ్? ఏ కేసులో మనం జాబ్ ని నిలబెట్టుకోగలం? ఆబ్వియస్లీ ఫస్ట్ కేసులో మనం షూర్ గా సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే నీకు కోడింగ్ స్కిల్స్ ఉంటాయి. సెకండ్ కేసులో కొలీగ్ సపోర్ట్ షూర్ గా ఉండాల్సిందే. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మేనేజర్స్ కి నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ తెలిసినా సరే కొంచెం టైం ఇస్తారు వర్క్ నేర్చుకోండి అని. ఇంకా కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ మేనేజర్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. పాసిబుల్ ఉన్నంత వరకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టేకే ట్రై చేయండి. బట్ పర్సనల్ గా నేనైతే సెకండ్ కేస్ ని యాక్సెప్ట్ చేయను. డెవలపర్స్ వర్క్ అంత ఈజీగా ఉండదు. జెన్యున్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో సెకండ్ కేసులో మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, టెక్నాలజీస్ బిల్డ్ చేసుకోవాలి, ఎఫర్ట్ అయితే చాలా పెట్టాలి. చాలా మంది చెప్తుంటారు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఈజీగా సర్వై అవుతారని. బట్ వాళ్ళు సర్వై అయ్యారని మనం సర్వై అవుతామని గ్యారంటీ లేదు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో.
సెకండ్ కేసులో ఇన్ కేస్ డెవలపర్ గా జాయిన్ అయితే, సపోర్ట్ ప్రాజెక్ట్ కాదు, డెవలపర్ గా జాయిన్ అయితే వితౌట్ ఐటీ ఎక్స్పీరియన్స్ మీరు సెకండ్ కేసులో సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ షూర్ గా ఉండాల్సింది టెక్నికల్ స్ట్రాంగ్ గా ఉండాలి. సెకండ్ కమ్యూనికేషన్ మినిమం ఉండాలి. థర్డ్ కొలీగ్ సపోర్ట్ ఉండాలి. ఫోర్త్ ఇనిషియల్ డేస్ లో చాలా హార్డ్ వర్క్ చేయాలి, లైక్ టెక్నాలజీస్ నేర్చుకోవడం. సెకండ్ కేసులో మీకు స్కిల్స్ లేకపోతే సపోర్టింగ్ ఆర్ మానిటరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, వాటికి స్కిల్స్ కూడా అవసరం లేదు. డెవలపర్ గా అయితే ఆ 4 పాయింట్స్ అయితే ఉండాల్సిందే. అంతెందుకు, నేనే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ గా సమ్ టైమ్స్ ఇష్యూతో స్ట్రగుల్ అయ్యాను. నేనే కాదు, తోపు డెవలపర్ అయినా సరే, మీన్స్ ప్రో డెవలపర్ అయినా సరే సమ్ టైమ్స్ ఇష్యూతో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అలాంటిది ఏం నాలెడ్జ్ లేకుంటే డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువే. తక్కువ కాదు, నేనైతే జీరో ఛాన్సెస్ అంటా. సెకండ్ కేసులో మీకు స్కిల్స్ లేకపోతే సపోర్టింగ్ లాంటి ప్రాజెక్ట్స్ లో సర్వైవ్ అవ్వచ్చు. డెవలపర్ గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ కోడింగ్ స్కిల్స్ షూర్ గా నేర్చుకోవాల్సిందే. సో సెకండ్ కేసులో సపోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ నార్మల్ టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంకా మానిటరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో సర్వైవ్ అవ్వచ్చు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో అయితే నేను చెప్పినట్టు 4 పాయింట్స్ ఉండాల్సిందే. బయట మనం వింటుంటాం 4-5 ఇయర్స్ ఫేక్ పెట్టి జావా డెవలపర్ గా ఆర్ పైథాన్ డెవలపర్ గా జాయిన్ అయ్యారని. అసలు స్కిల్స్ లేకుండా వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో వాళ్ళకొక్కటే తెలుసు. నోబడీ నోస్ దట్. అవి బయటికి ఎవరు చెప్పరు. వాళ్ళకొక్కటే తెలుసు ఆ ప్రెజర్స్ ఎలా ఉంటాయో అని. డోంట్ షేర్ యువర్ జాబ్ టు ఎనీవన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి నువ్వు ఎలానో జాబ్ అయితే తెచ్చుకుంటావు. లైక్ మనీ పే చేసో, ఇంకా బ్యాక్ డోర్ జాబ్స్ వలన ఎలానో జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. ఎగ్జాంపుల్ గా ఒక 4 ఇయర్స్ ఇంట్లో ఖాళీగా ఉంటాం, అసలు ఎక్స్పీరియన్స్ ఏం ఉండదు. బ్యాక్ డోర్ జాబ్స్ లో అమౌంట్ పే చేసి జాబ్ వచ్చిందే అనుకో, అప్పుడు మనం ఆగలేము. అందరికి చెప్పేయాలనే ఉంటుంది. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, నైబర్స్ కి, ఇంకా కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తాం జాబ్ వచ్చిందని. ఫస్ట్ మిస్టేక్ చేసేది అదే అందరూ. వాళ్ళకి ఇంటర్నల్ గా కంపెనీలో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కంపెనీస్ లో రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉండదు. టౌన్స్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏ మాత్రం ఐడియా ఉండదు. నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అవుతాం. తర్వాత బీజీవీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అన్ని కంపెనీస్ లో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది బీజీవీ. నీ పిఎఫ్, విఎన్ రిలేటెడ్ థింగ్స్ అన్ని నీ పాన్ కార్డ్ కి లింక్ అయిపోతాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైంది ఇప్పుడు. ఓన్లీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే సర్వే అవుతున్నారు. కంపెనీస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందో ఇంకో వీడియోలో సపరేట్ గా చెప్తా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు ఇప్పుడు. సరే, మీరు ఇవన్నీ మేనేజ్ చేశారు, బీజీవీ అన్ని మేనేజ్ చేశారు అనుకో, అప్పుడు నీకు సీనియర్ డెవలపర్ రోల్ అయితే అసైన్ అవుతుంది. కమ్యూనికేషన్ సరిగా ఉండవు, టెక్నికల్ స్కిల్స్ అసలే ఉండవు. ఫ్రెషర్ గా జాయిన్ అయితే పర్లేదు, అప్పుడు మీకు కొన్ని మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి పికప్ చేస్తారు. బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాయిన్ అయింటాం, అసలు ఆఫీస్ లో ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాదు. కోడింగ్ అసలే రాదు. కేస్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ మానిటరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో అయితే సర్వే అవ్వచ్చు కొలీగ్స్ హెల్ప్ తోనో. ఇంకా అలా సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ కి ఆర్ మానిటరింగ్ ప్రాజెక్ట్స్ కి ఇంకా కొన్ని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. బట్ శాలరీస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. డెవలపర్ రిలేటెడ్ రోల్స్ కి అయితే హై శాలరీస్ ఉంటాయి. ఈ సెకండ్ కేసులో సర్వే అవ్వడం చాలా కష్టం. మనకి జీరో స్కిల్స్ ఉంటే మేనేజర్స్ కి అర్థమవుతుంది మన బిహేవియర్ లోనే. సో చూసిన డేస్ చూస్తారు, మనకి ఈ రిసోర్స్ యూజ్ లేదు, కొంచెం కష్టంగా ఉందంటే పిఐపులో వేస్తారు. లేదంటే కొంచెం టైం ఇచ్చి నేర్చుకో టెక్నాలజీస్ అంటారు. అసలు ఈ రిసోర్స్ యూజ్ లేదు అనిపిస్తే సెల్ఫ్ రిజైన్ చేపిస్తారు. సో వన్స్ నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ తో కంపెనీలో జాయిన్ అయితే జస్ట్ ఎన్విరాన్మెంట్ ట్రీట్ చేయి. మనం సర్వే అవుతామా లేదా కొన్ని మంత్స్ గా నీకు అర్థం అవుతుంది. కొన్ని మంత్స్ గా నీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతే చెప్పు నీకు జాబ్ వచ్చినట్టు అందరికీ. లేదంటే అస్సలు చెప్పొద్దు. ఆ తర్వాత ఫేస్ కూడా చూపించలేము ఎవరి దగ్గర మనం. అప్పుడు బ్యాక్ డోర్ జాబ్ వాళ్ళకి ఇచ్చిన మనీ వేస్ట్ అవుతుంది. దానికంటే ముందు మీకు టైం వేస్ట్. ఇంకా జాబ్ పైన ఇంట్రెస్ట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాబ్ వచ్చినట్టు ముందే ఎవరికి చెప్పొద్దు. అప్పుడు మనకే కొంచెం ఇన్సల్ట్ గా అనిపిస్తుంది. కనిపించిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ వస్తే అది ఫైనల్ కాదు, పర్మనెంట్ కాదు. ఫ్రెషర్ గా జాబ్ వస్తే అప్పుడు చెప్పు, నో ప్రాబ్లం. ఫ్రెషర్ గా అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా, అప్పుడు వాళ్ళే A to Z నీకు ట్రైనింగ్ ఇచ్చి వరకు నేర్పిస్తారు. సో ఆ కేసు అసలు ప్రాబ్లమే ఉండదు ఫ్రెషర్ గా అయితే. సేమ్ సెకండ్ కేసులో నా ఫ్రెండ్ ఒకటి జరిగింది. వాడు 4 ఇయర్స్ ఫేక్ పెట్టి కంపెనీలో జాయిన్ అయ్యాడు, అది కూడా జావా డెవలపర్ గా. మా ఫ్రెండ్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియో పార్ట్ 2 లో చెప్తా. ఈ వీడియో కంటిన్యూషన్ ఆ వీడియో. డోంట్ మిస్ దట్ వీడియో. చాలా మంది రియలైజ్ అవుతారు ఆ వీడియో చూసాక. చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో. ఈ వీడియో కంటిన్యూషనే అది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీక్ షేర్ చేస్తా. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్, జస్ట్ డ్రాప్ an email askjvmchannel@gmail.com. Subscribe now. Thank you for watching. Take care. See you on coming Friday.